హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ క్యాచీ చాట్స్. ఈరోజు మన వీడియోలో వైకల్యం గురించి, దివ్యాంగుల గురించి, వారికి యూడిఐడి కార్డు గురించి ఏదైతే ప్రభుత్వం తప్పనిసరి చేసిందో దివ్యాంగులకు గుర్తింపు కార్డు తప్పనిసరి అని అయితే చేయడం అయితే జరిగింది. అది ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో అది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి దయచేసి మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మేము చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో అప్డేట్గా ఫస్ట్ మీకే వస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో అనేది కొంచెం ముందుకు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు, చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకు అందుబాటులోకి వస్తుంది, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కాబట్టి మీరు సహాయం చేసినట్టుగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయం చేసినట్టుగా తోడ్పడుతూ అవుతుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఇక ముఖ్య విషయం ఏంటంటే, మీరు ఎక్కడ ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా తెలుసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే, మీరు ఎక్కడైనా మధ్యలో స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి ఏదైనా మీకు అత్యవసరమైన మెసేజ్ అవుతుందో అది మిస్ అవుతుంది. కాబట్టి దయచేసి పూర్తిగా ఈ వీడియోను చివరి వరకు చూడగలిగితే మీకు క్వశ్చన్ అనేది రైజ్ కాదు, మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి చివరి వరకు చూడగలరని నా మనవి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, వివరాల్లోకి. దివ్యాంగులకు గుర్తింపు అనేది తప్పనిసరి చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు, అదేనండి వైకల్య గుర్తింపు కార్డు అంటే సదరం కార్డు అనమాట. అది ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంటే యూడిఐడి అనే పోర్టల్ ఉంది. కాబట్టి ఆ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా చెప్పడం అయితే జరుగుతుంది. సెర్ఫ్ సిఇఓ దివ్య దేవరాజన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. దివ్యాంగులకు గుర్తింపు కార్డు తప్పనిసరి అని సెర్ఫ్ సిఇఓ దివ్య దేవరాజన్ గారు అయితే సూచించడం అయితే జరిగింది. అదేవిధంగా శనివారం సదరం క్యాంపులో ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాట్లపై కలెక్టర్లు, డిఆర్డిఓ, డిడబ్ల్యూఓ, డిసిహెచ్ఎస్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్లతో సెర్ఫ్ డిఈఓ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరపడం అయితే జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక వైకల్య గుర్తింపు సదరం కార్డు కోసం యూడిఐడి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా సదరం ధృవీకరణ పత్రాల కోసం యూడిఐడి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేలా దివ్యాంగులకు అవగాహన అయితే కల్పించాలని సూచించడం అయితే జరిగింది. ఇక అది ఏ విధంగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఆన్లైన్లో మీరు మీ దగ్గర ఉన్న మొబైల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఆ సైట్లోకి వెళ్ళి యూడిఐడి సైట్లోకి వెళ్ళి మీ మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చండి. మీరు లేదా గతంలో సదరం ధృవీకరణ పత్రం కోసం మీ సేవ విఎల్ఈ కేంద్రాలను ఆశ్రయించే వారిని ఇప్పుడు వీటితో పాటు యూడిఐడి పోర్టల్ సొంత మొబైల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్లు స్లాట్ బుక్ చేసుకోవచ్చని సెర్ఫ్ సిఇఓ గారు తెలపడం అయితే జరిగింది. క్యాంపుల వివరాలు మెసేజ్ ద్వారా తెలియజేయనున్నట్లు సూచించారు. ఈ ప్రక్రియను ఈ ఏడాది మార్చ్ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 21 రకాల వైకల్యం కలిగిన వారు యూడిఐడి యూనిక్ డిజబిలిటీ ఐడి కార్డును పొందవచ్చని ఆమె తెలిపారు. అంతేకాదు సదరం కార్డును కూడా పోర్టల్ ద్వారా అభ్యర్థులకు చేరవేయనున్నట్లు తెలిపారు. గతంలో సదరం ధృవీకరణ పత్రం కలిగి ఉన్నవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, వారికి ప్రస్తుతం ప్రభుత్వ పరంగా అందుతున్న పథకాలు వర్తిస్తాయన్నారు. దివ్యాంగులు ఎలాంటి అపోహలకు గురికాకుండా అవగాహన కల్పించాలని అధికారులకైతే సూచించడం అయితే జరిగింది. ఈ మెడికల్ బోర్డులు కూడా గుర్తింపు ఎన్ని ఉన్నాయంటే 38 మెడికల్ బోర్డుల గుర్తింపు అయితే ఉన్నాయి. రాష్ట్రంలో సదరం క్యాంపులను నిర్వహించేందుకు 38 మెడికల్ బోర్డులను గుర్తించామని సెర్ఫ్ సిఇఓ గారు అయితే సదరం క్యాంపు నిర్వహించే సందర్భాల్లో
దివ్యాంగులకు అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం అయితే జరిగింది. ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు నిమిత్తం రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంపై మీ సేవా నిర్వాహకులకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించడం అయితే జరిగింది. పిఎం కుసుమ్ ప్రాజెక్టు కింద గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు గ్రామీణ మహిళా సంఘాలను ప్రోత్సహించాలని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి స్థలాలను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్, జిల్లా సంక్షేమాధికారి ఉమా హారతి, డిఆర్డిఓ శ్రీనివాస్ గారు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామచంద్రయ్య సంబంధిత అధికారులు దీనిలో పాల్గొనడం అయితే జరిగింది. ఇంకొకసారి మళ్ళొకసారి మీకు బాగా గుర్తు చేస్తున్నా కాబట్టి మళ్ళొకసారి మీరు ఖచ్చితంగా వినండి. అదేంటంటే గతంలో సదరం ధృవీకరణ పత్రం కలిగి ఉన్నవారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, వారికి ప్రస్తుతం ప్రభుత్వం పరంగా అందుతున్న పథకాలు వర్తిస్తాయని చెప్పారు. దివ్యాంగులు ఎటువంటి అపోహలకు గురి కాకుండా అవగాహన కల్పించాలని అధికారులైతే సూచించడం జరిగింది. కాబట్టి ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు ఎవరికైతే అవసరమో వాళ్ళు దయచేసి మీరు ఎటువంటి ఇబ్బందికి గురి కాకుండా సదరం కార్డు కోసం కానీ యూడిఐడి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇక ముందు రానున్న రోజుల్లో ఏమవుతుందంటే సదరం కార్డు అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఖచ్చితంగా యూడిఐడి కార్డు ఉంటే మీకు అన్ని విధాల అదైతే మీకు సహకారం అయితే ఉంటుంది. దానివల్ల మీకు ఎటువంటి నష్టమేమి ఉండదు. కానీ సదరం కార్డు ఇప్పటికే ఉన్నవాళ్ళు జాగ్రత్త పడండి, దాన్ని యూడిఐడి కార్డుగా మార్చుకోండి. యూడిఐడి కార్డులో పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. దానివల్ల మీకు ప్రత్యేక లాభాలు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి మీరందరూ ఎవరు నిర్లక్ష్యం చేయకుండా మీరు ఖచ్చితంగా యూడిఐడి కార్డులు పొందడానికి మీరు పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న కొన్ని రోజులకు డైరెక్ట్గా మీ ఇంటికి మాత్రమే డైరెక్ట్ మీ అడ్రస్కే అది యూడిఐడి కార్డు అనేది ప్రభుత్వం పంపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇది గమనించగలరు. మీకు అందరికీ ఈ యూడిఐడి కార్డు అవగాహన పూర్తిగా వివరాలు తెలిసిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్మెంట్ కింద నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మంచి వీడియోలు మీకు ఇవ్వడానికి నాకు ఎంకరేజ్మెంట్ అవుతుంది. కాబట్టి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మనం చేస్తూ subscribe. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, please do subscribe.